గైస్ చూడండి, హీరో హీరోని సినిమాలో ఉంటారు, రియాలిటీ మేము ఉంటారు. షాంపూ వేస్తారా లేదు నార్మల్ షాంపూ? షాంపూ వద్దు, నార్మల్ ఇట్లనే వేసి షాంపూ నాకు వేరే ఉంది షాంపూ. అదే షాంపూ తెచ్చాను మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఫస్ట్ నీకు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండేదాడు సేపడి చేసి అరే ఏమైంది? ఏడుస్తున్న స్పందన అబ్బో ఇంకా నలిపేలు కూడా రాలే. సైలెన్స్ అది చచ్చిపోయిన వాళ్ళకనే ఉండవు. సో గర్ల్స్ అంటే సంథింగ్ స్పెషల్ కదా. సో వీళ్ళందరూ కొంచెం మాసిపోయిన ముఖాలతో ఉన్నారు. వీళ్ళకి తీసుకుపోయి వీళ్ళ ముఖాల వచ్చిందండి వయ్యారి. ఈడ చూడు మనం ఏమి కానీ నువ్వు తప్ప. అరే నువ్వు నా బంగారం ఎప్పుడు మెరుస్తుంది. చూడండి, చిన్న చిన్న ఒక ఫేర్ అండ్ లవ్లీ కూడా పెట్టలే. సరే ఏదైనా సరే, ఏది ఉండని ఉండకపోని ఏమైందిరా? ఏమొచ్చిందిరా? అరే బంగారం వస్తుంది తప్ప కలర్ రాదురా. సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా భార్యకు తీసుకొని మంచి ఫేషియల్ A to Z. అంటే ఈడ మా ఏరియాలో పద్మారావు నగర్ అని ఒకటి ఉంది. ఆడ అంటే ఒక బ్యూటీ పార్లర్, అది సలూన్ అనేది ఓపెన్ అయింది. ప్రెసెంట్ అయితే మనమైతే పోయిన తర్వాత ఆడ వీళ్ళు ఏమేమి చేయించుకుంటారు? మీరు ఏమేమి చేయించుకుంటారు? మా భార్య మెరవాలో ఇట్లా బంగారం మెరిసినట్టు ఇప్పుడు ఎట్లయినా మెరుస్తుంది. మేకప్ వేసుకున్నా. సో గైస్ ఆడ పోయిన తర్వాత వీడియో అయితే జాయిన్ అవుతుంది. ఏంది ఇప్పుడు చెప్పు, ఏంది ఏమన్నది? మళ్ళీ కరెక్ట్ గా మీకు ఇప్పుడు దాకా తిరిగిన అన్ని ట్రిప్పులు మీరే తిరిగిరు. పాపం ఆమె ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ స్పిన్ అని ఇదే అన్నమాట. సో దీంట్లో పోయి మా బంగారం ఇంకా బంగారం చేయాలని ఇడికి వచ్చినాము. బాబు నువ్వేం చేయించుకుంటున్నావురా? ఏం చేయించుకోబోదు అయితే, ఎందుకంటే అరే ఇవన్నీ తీసేస్తారా నీవి? నాకు వద్దా అవన్నీ. అవి ఎట్లా వచ్చినా అట్లనే వెళ్ళిపోద్ది. అవి ఏం చేయొద్దు మనం. పెద్ద మనిషి అవుతున్నావురా నువ్వు. నడు. సో గైస్ ప్రెసెంట్ అయితే ఇగో స్పిన్ అన్నమాట. యూనిసెక్స్ సెలూన్ అంట. ఇది వచ్చేసి పద్మారావు నగర్ లో ఉంది. సో లొకేషన్ ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు. ఇది పార్క్ నుంచి ఇట్లా స్ట్రైట్ రావచ్చు. ఏడా? అరే నాకు ఎంటికలు ఉన్నాయిరా, నేను స్మార్ట్ గా ఇప్పుడు కూడా. అరే అందంగా ఉన్నారా? సో గైస్ ఏందిరా? ఏమన్నావురా? ఏమన్నావు? ఎంటికలా? అవునా చెప్పినావా? సో గైస్ చూడండి, హీరో హీరోని సినిమాలో ఉంటారు, రియాలిటీ మేము ఉంటారు. సో గైస్ ఇదే అన్నమాట. అందరూ ఎదుగున్నారు గురించి కోరి లోపల అంటే మనం కటింగ్ చేయించుకోవాలి, ఫేషియల్ చేయించుకోవాలి. చెప్పు ఏం చేయించుకుంటారు అడుగు. దానిలో ఏమేమి ఉన్నాయి ఫ్యూచర్స్?
ఇగో ఉమెన్స్ ఏమేమి ఉన్నాయి చెప్తా. ఇగో ఏం చేయించుకుంటావు ఇంట్లో ఉంది? ఇగో ఈమెకి ఫేషియల్ చేసేది, నాకు కటింగ్ చేసేయండి. ఫేషియల్ మా వైఫ్. నువ్వేం చేయించుకుంటావు? ఇక్కడ ఖాళీ కదా నాకు. ఫేషియల్ ఏమేమి ఉన్నాయి ఇంట్లో చూసుకో. ఇది కాకుండా లోటస్ బ్రాండ్ లో కూడా ఉంది. అంటే లోటస్ బ్రాండ్ అంటే ఇది ఫేషియల్ కనెక్సే ఉంటుంది సార్. ఈ లోటస్ బ్రాండ్ యాక్చువల్లీ స్కిన్ టైప్స్ డిపెండ్ అవుతుంది ఫేషియల్స్. సో స్కిన్ సజెస్ట్ చేస్తాను. వాళ్ళు చూస్తారా? మీరే రీసెంట్గా ఏదైనా ఫంక్షన్ ఉందంటే నేను చెప్తాను వేరేది. మరల్స్ మీకు హెల్దీగా కావాలంటే ఫ్రూట్ ఫేషియల్, యాంటీ అడ్వాన్స్ ఫ్రూట్ ఫేషియల్ బాగుంటుంది మీకు. కానీ డీటెయిల్ ఒకటే తీసుకుంటే మీకు చాలా డ్రై అవుతుంది స్కిన్. సో ఆ డ్రైతో పాటు అట్లీస్ట్ ఈ ఫేషియల్ అలా చేయించుకోండి. ట్యాన్తోని లైట్ స్కిన్ లైటింగ్ స్కిన్ లైటింగ్ డీటాన్ చేయించుకొని తర్వాత స్కిన్ లైటింగ్ ఫేషియల్ చేయించుకోండి. బాగుంటుంది స్కిన్ ఫేషియల్ కూడా అవుతుంది. ఓకేనా? అది కూడా డ్రై స్కిన్ అనమాట. ఇది మాయిశ్చర్ చేస్తుంది, బిలో మాస్క్ వస్తుంది అనమాట దీంట్లో. స్కిన్ టైటింగ్ అవుతుంది, రింకల్స్ కూడా రెడ్యూస్ అవుతుంది, మీకు మాయిశ్చర్ అవుతుంది స్కిన్. ఈడంట మనం స్నానం చేసి వచ్చినా మళ్ళీ హెయిర్ వాష్ చేస్తా అంటారు కంపల్సరీ అంట. అది చేసిన తర్వాతనే కటింగ్ చేస్తారు. షాంపూ వేస్తారా లేదా నార్మల్ షాంపూ? షాంపూ వద్దు, నార్మల్ ఇట్లనే వేసి. షాంపూ నాకు వేరే ఉంది షాంపూ. లేకపోతే అదే షాంపూ తెచ్చేయాలి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కామెడీ చేస్తున్నారు, ఐడ పోయినా కామెడీ చేస్తున్నారు. కామెడీ అంటే మన బాబా ఎందుకున్నాడు కామెడీ. అదే నువ్వు హీరో కాదా? ఎవరు నువ్వు నువ్వు ఉన్నాక మళ్ళీ నన్ను ఎవరు చూస్తారన్న హీరో లెక్క. ఎవరు పని వాళ్ళకి చేయనిరా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు పని చేసి పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? రెడీ అయినా ఫేషియల్ గీషియల్ అన్ని చేసి ఫస్ట్ ట్యాగ్ ఇస్తారా ఇంటికల్ చేస్తారా? వాడు ఏది పడుతుంది చేస్తుంది. ఇర్ఫాన్ తీసుకోండి. హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఒక షాంపూ రికమెండ్ చేయమని చెప్పి చెప్తా. వాల్యూమ్ ఎక్కువ ఉంటే మంచిగా అలా అంటే ఊగాలండి. అప్పుడు ఊగుతుంది. సో ఎందుకని అంటే విటమిన్ తక్కువ. నేనేం తినక ఇట్లా అయినా ఇంటికి ఈ మధ్య డైట్ 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 ఒకటే ఇట్లా పెట్టాలని చెప్పేసి అక్కడ చేపించుకుంటే టైం పడుతుంది అంటుంది. ఫుల్ సిల్కీ కాకుండా నాకు సాఫ్ట్గా అవుట్ అవుతుంది. అంటే నాకు ఇట్లా పైనకి లేస్తే నచ్చదు. తీసినా నీ వేసినా తెలియదు. అంటే సాఫ్ట్ అవుతుంది, మన హెయిర్ ఇలాగే ఉంటుంది, సాఫ్ట్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ వాష్ జస్ట్ 2 drops సిరమ్ చేసుకోవచ్చు. మనీ ఇంటికల్లే లేవు, ఎందుకు అడుగుతున్నావు? ఏం చెప్పావురా? నీకు జుట్టు మీద ఉన్నాయి 4 మొలకలు. ఆ మొలకలకి ఇంకా హెయిర్ వాష్ నువ్వు కాపాడు లేవు అనుకో, నీ కూడా నాన్నకి చెప్పనీకి వచ్చింది మళ్ళీ నాకే. ఫస్ట్ నీకు అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. నీళ్ళకైతే మళ్ళీ నాలుగైతే నీకు కూడా 4 ఉన్నాయి. ఇప్పుడు ఆయన వేస్తే 2 అయితే అవసరం ఉండే పోతాయి. 8 వాటర్తో చేయన్నా నేను చేస్తాను. అంటుంటే మస్తుందేమో పిల్లో
బట్టనే మొత్తం ఆమెకు ఉంటే మనకు చెప్పాలి, ఆమెకి లేదా నాకు చెప్పానికి వస్తుంది. కొట్లా అనుకునేనా వస్తుంది. నేను చేసిన మీరు కటింగ్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడ డేంజర్ ఉన్నాడు. మమ్మీకి కొంచెం ఓడి చేసింది నాకు హెయిర్ పైన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది మేడం. హెయిర్ స్టైల్ అప్పట్లో మంచిగా చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు జర ఈ ఎక్స్పీరియన్స్ తో నేను పెద్ద ఒక షాప్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే నాక పెట్టి మేము ఫ్రీగా వస్తాం. వీడియో చేస్తాడంట నాకు. అరే అలా డేంజర్ అనిపిస్తున్నా అన్నా చూ ఇంకా కొడతా అంటున్నాడు. మళ్ళీ అరే ఇప్పుడు వద్దురా అని చెప్పిన బాబు అలాంటి పప్పు చూడాలి ఖరాబ్ చేస్తుండు మొత్తం. అన్న చేసాడు కిందికి కింది అరే నేను చెప్తున్నా తప్పు చేయక కింది మంచిగా క్లీన్ చేయి. ఇగో ఇగో ఇవి క్లీన్ చేయ. ఇవి పోయింది షేపాడు చేసి. అన్న ఆగమానం చేస్తున్నా నాకు పర్ర పర్ర తీసుకున్నాడు మంచిది. అరే దానికి ఎంత చెప్తున్నా ఏం చేసిందే వెనకాల వెనకాల ఇంత మంచిగా ఓవర్ చేయడు ఇక. బాబు బాబు ఇగో బాబు ఇది ఒక కార్డు ఇగో, ఇది ఒక కార్డు ఒక కార్డు పెట్టు బాబు. కార్డు పెట్టు ఇట్లా ఏమనుకుంటున్నావు అట్లా కదా ఇట్లా ఇట్లా కాదు అట్లా రెండు పెట్టు చిన్నది పెట్టు. రెండు కార్డు పెట్టారు వెనకాల. కాకరే ఇర్ఫాన్ मसाज करने का रुको फिर से आओ के बाय चलो जाएंगे चलो. మనం ఇన్ని మేకప్ సామాన్లు వాడుతుంది వద్దునే ఇన్ని అనం పెట్టుకుంటుంది ముఖానికి తెల్లగానికి. నిజం అనుకుంటారు, ఇది థర్డ్ టైం అంతే. ఇగో ఒక పింక్ కలర్, ఒక బ్లూ కలర్, ఒక బేబీ పింక్, ఒక వైట్, ఒక ఇన్ని అనం పెట్టుకుంటున్నాం. అవన్నీ పెట్టుకుంటే ముఖం ఎట్లయితే తెలుసు కదా మీకు కూడా. మేము నాచురల్, మేము అవన్నీ పెట్టుకోం. ఒక నిమిషం ఏది చెప్పిన డీటాన్ అది ఫేషియల్ అది డీటన్ हो गया ఏ డీటాన్. ఓకే ఇప్పుడు డీటాన్ స్టార్ట్ అయింది నీకు. నెక్స్ట్ దాని తర్వాత నీ ఫేస్ లో ఎంత ట్యాన్ ఉంటే అంత మండుతుంది. అవునా? అవును. వింటర్ కదా స్కిన్. వింటర్ అని కాదు, నువ్వు ఏ సీజన్ లో పెట్టుకున్నా నీ స్కిన్ లో ఎంత ట్యాన్ ఉంటే అంత బర్నింగ్ వస్తుంది. దీని తర్వాత నీకు స్కిన్ లైట్నింగ్ ఫేషియల్. ఇంకేంది అజా పక్కనే ఉంది. ఏందన్నా చిన్న ఏంది హెయిర్ కట్ నీది? మంచిగా ఉంది. మంచిదా? నీకు నచ్చిందా? ఏమైంది ఎంతసేపు తీసావు? స్మార్ట్ అనిపిస్తున్నావు అన్న. నేను అంటా అనుకున్నావా అంటున్నా. నువ్వు గ్యాప్ కూడా ఇస్తలేవు. పెద్ద మాట అన్నాడు సరాడు. మీరు మీ సలూన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మా సలూన్ వచ్చేసి బెంగళూరు బేస్ సలూన్. ఓకే కొంచెం గట్టిగా మాట్లాడండి.
సో ఇది వచ్చి బెంగళూరు బేస్ సలూన్ ఇది. Okay. సో మా సలూన్ ఆల్మోస్ట్ బెంగళూరులో 65+ బ్రాంచెస్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో 13 బ్రాంచెస్ ఉంది. సో చెన్నైలో 2 నేను బ్రాంచెస్. ఏం మీకు పనిష్మెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే చేతులు కట్టుకొని అంత సీరియస్ గా చెప్తాను, క్యాజువల్ చెప్పండి. చెన్నైలో 2 బ్రాంచెస్ ఉంది. Okay. సో ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అహ్మదాబాద్ లో అంతా ఎక్స్పాండ్ అవుతున్నాం. సో ఇది వచ్చేసి మా హోమ్ బ్రాంచ్ ఇది. ఓకే. సో ఇంకా వేరే 13 బ్రాంచెస్ వచ్చేసి డిఫరెంట్ 13 లొకేషన్స్ అంతా టువర్డ్స్ మియాపూర్ సైడ్ అటుపక్క. ఓకే, ఇంకా ఇంకేం లేదా చెప్పడానికి? ఏం చెప్పమంటారు మీరు? ఏమని అడిగితే మీరు చెప్పచ్చు. ఇవి మీరు ఏమంటారు, ఇవన్నీ ఇక్కడనే పర్చేస్ చేసుకోవచ్చా? స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇక్కడనే పర్చేస్ చేసుకోవచ్చు, మంచిగా అటు ఇటు తిరగకుండా. మీరు సజెస్ట్ చేస్తారా? ఓకే. సో ఒక్కొక్క ప్రాబ్లమ్ కు పర్టికులర్ గా ఒక్కొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి. స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ మీకు ప్రాపర్ గా ఒరిజినల్ ప్రోడక్ట్స్ మీకు ఆన్లైన్ లో ఎట్లా దొరుకుతుంది? ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఇవి ఆన్లైన్ లో దొరికి? ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది మీకు. ఓకే. సో మీకు ఇది ఇన్ సలూన్ లో మాత్రం దొరుకుతుంది. అచ్చా. సో గైస్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఒక జాగాలో వేయించుకుంటుండే, బట్ ఈ లుక్ మొత్తం. కానీ ఈడ కటింగ్ షాప్ లో వేయించుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఆ ఫ్రేమ్ రాదు కదా, అది వేరే ఫ్రేమ్ వస్తుంది. మనం అయితే సెట్ చేస్తుంటా. అరే నువ్వు వచ్చినాయింది రా, నేను ఇంకా హైర్ చేస్తుండ్రా అన్నది ఏంటి కాదు డేంజర్ ఉంటుందన్నా. వస్తున్నాయా ఈ మీసాలకి దాకినా చూడాలి వైట్ అది బ్లాక్ ఎంతో अच्छे इरफान क्या कर रहे इरफान, क्या कर रहे? पापा को मदद करो करो करो. బొబ్బోయ్ ఎక్కడైతే ప్రాసెసింగ్ అనమాట. ఓ బొబ్బోయ్ సో గైస్ కట్టప్ప చూడండి ఎంత హైలైట్ అయిపోయాడు. ఇటు చూడరా అరే సైడ్ లోకి. సో గైస్ కట్టప్ప చూసిరు కదా. సో కట్టప్పకి రెడీ చేసిన అమ్మాయి ఎడపోయింది, రాత్రంతా వండుకోవడే పోయావు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను ముట్టుకుంది. స్పందన ఎట్లయినా ఆ అమ్మాయికి కట్టప్ప కొట్లాట అయింది. నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కట్టప్ప. ముసలాన్ని పెళ్లి చేసుకున్నా ఆడు జల్లి పాడకెక్కుతాడు, మళ్ళీ నేను ఒకదాన్ని అయిపోతాను. అన్నా బాబు కొత్త లుక్ వచ్చేసింది కాలి భయా బోరా మస్తు అనిపిస్తుంది. స్టైలిష్ అయిపోతుంది డే బై డే. బొబ్బు వాడు అయిపోతుంది, పెద్దోడు అవుతాడు కదా. కానీ ఆ మీసాలు వస్తున్నాయి. అదే మీసాలు వస్తున్నాను, నాకు నచ్చవు మీసాలు. తీసే షక్లీ సల్మా 10 నిమిషాలు ఆగు, నేను ఎట్లా రెడీ అవుతాను. అన్నా కింద కుక్కెట్టుకెళ్ళి అన్నా ఒకసారి చూడు. మీరు ఫైనల్ గా మీరు ఇక తిరుగు మధ్యలో లేవు. మంచి డిజైన్ మంచి చేసి స్ట్రైటింగ్ చేసిరా. హాయ్ అందరికి ఫైనల్ గా. అరే ఏమైంది ఏడుస్తున్నా స్పందన? అబ్బో ఇంకా నన్ను తెలుగు రాలే. ఇప్పుడు మనం డిటైనింగ్ డిటైన్ అంట మొగోలు చేస్తాను కూడా అన్న ఆడలతో నేర్పించుకుంటున్నాను. తెల్ల అయిపోతాడు అన్న ఇప్పుడు వైట్
ట్యాన్ రిమూవ్ అవగా అయితే ఏమైంది బాబు? ఏం చేయించుకుంటున్నావు? ఏం చేయించుకుంటున్నావు? ఏమో ఏం తెలియదా? తెలియదు. ఉస్కో క్యా కరా? పింపుల్స్ ట్రీట్మెంట్. అదంతా మనకు తెలియదు కానీ పింపుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఈ పింపుల్స్ అన్ని ఊతాయి దగ్గర తెలుసు మనకని. అబ్బా ఎట్లుందిరా నాయన? ఈ 1 month కి ఈ 1 month లో చాలా డేంజర్ అయిపోయింది. మరి రేట్ ఎక్కువ తింటాడు. ఇది ఎట్లుంది చూడు మాకు. ఎవరి వల్ల చెప్పు? స్పందన వల్ల. ఎందుకు పిండి ఇంకో దగ్గర పెట్టు. ఓ మొత్తం ముఖం అంతా గలీజ్ చేసి मिल्क क्लींजिंग जो भी डस्ट वगैरह है ये फेस डिटेन है टैन रिमूव करते हैं పింపుల్స్ రిమూవ్ करते पिंपल्स में टैन जो भी ఓకే ట్యాన్. टैन ఏం చేపించుకుంటున్నావు సోనం? ఫెదర్ కట్టా? నువ్వు మన స్కూల్ కి టై చేయడం రాదు కదా. స్కూల్ కి మరి హెయిర్ ప్లేట్స్ ఎట్లా వేపించుకుంటావు? వేపించుకుంటావు అట్లనే? ఇర్ఫాన్ తోని పెద్ద గోస అయిపోయింది అంటున్నాడా. సో చూస్తున్నారు కదా, నిద్రపోయిండు ఆల్రెడీ మొత్తానికి. అయినా వదులుతలేరు వీళ్ళు. కాట్లేసేసి సెడ్ చూస్తున్నారు కదా. ఇగో స్పందన ఏం చేపిస్తారు? పైసలు మీ డాడీ ఇస్తాడా? అందరు ఒక్కొక్కటి చేపించుకుంటారు. ఇక ఇర్ఫాన్ చూడరు. ఆహా ఇర్ఫాన్, వావ్ సూపర్ సూపర్. ఓ అరే అరే ఏమ్రా దయ్యంలాగా అయినా సైలెన్స్. అరే చచ్చిపోయిన వాళ్ళక్కనే ఉన్నారు. అబ్బాయి ఎంత క్రేజీ అనిపిస్తుంది. అరే మర్చిపోయినా, సారీ సారీ. సో ఇక అక్క చూడరు. ఆహా వీళ్ళక్క అంటున్నా. ఇక సో గైస్ ఇప్పుడు మనం రెడీక్యూరా ఇది ఏం చేయించుకుంటున్నావు అన్న? ఐలాండ్ సిమెంట్ ఏ లక్కీ సిమెంట్ వేపిస్తున్నట్ట సో గైస్ చూడండి, బబ్బు మొత్తం స్మార్ట్ అయిపోయాడు. కానీ వీనికి ఇంతదనం పింపుల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడే చేసారు కదా, ఐస్ పెడితే అది అయిపోతుంది అనమాట. అంటే పింపుల్స్ ఎందుకు వచ్చినారా నీకు? గైస్ ఫైనల్లీ ఇట్లా తయారైనాం అనమాట. బబ్బు చూస్తే బబ్బు ఇట్లా అయిండు. ఇక హారిక, స్పందన, ఇక మా వైఫ్, ఇక సోనం అందరు రెడీ అయిపోయారు. సో గైస్ ఇంకోటి మీకు ఇది కావాలంటే మీకు లొకేషన్ చూపిస్తా, మీరు ఇక్కడ రావచ్చు. ఇగో ఇటు కనిపిస్తుందా? సో గైస్ పద్మారావు నగర్ లో ఉంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తా అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా.